హలో అండి, జనార్దన్ ఇన్సైట్ కి స్వాగతం. ఈ రోజు మనం ఒక అత్యంత కీలకమైన అంశం గురించి డీప్ డైవ్ చేయబోతున్నాం. అదే ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మీ ఓటు భద్రంగా ఉందా? గత ఎన్నికల్లో ఓటు వేశారు కదా, కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఆటోమేటిక్ గా లిస్ట్ లో మీ పేరు ఉంటుంది అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. మన రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎప్పుడు లేని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 3వ దశ కింద భారీ ఎత్తున ఓటర్ల జాబితా ప్రక్షాళనకు దిగింది. దీనినే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే మామూలు ప్రక్రియ కాదు, ఇది ఒక మహా ప్రక్షాళన. అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? దీనివల్ల మన ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందా? బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మరియు ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటి అనేది పూర్తిగా విశ్లేషిద్దాం. ఈ వివరాలన్నీ ఈ వీడియోలో స్పష్టంగా విశ్లేషించుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. మనం గ్రూప్స్ లాంటి పరీక్షలకు చదివేటప్పుడు పాలిటీలో ఆర్టికల్ 324 గురించి చదువుకుంటాం. ఈ ఆర్టికల్ అలాగే 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 21 సబ్ క్లాస్ 3 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఏ రాష్ట్రంలోనైనా ఓటర్ జాబితాను సమగ్రంగా సవరించే పవర్ ఉంటుంది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే ముందు ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండాలి. సాధారణంగా ప్రతి ఏటా ఓటర్ జాబితా సవరణ జరుగుతుంది, కానీ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మాత్రం చాలా ప్రత్యేకం. ఇందులో పాత ఓటర్ జాబితాతో సంబంధం లేకుండా బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి ఎవరెవరున్నారు, ఎవరు చనిపోయారు, ఎవరు వేరే ఊరికి వెళ్లారు లాంటి వివరాలను పక్కాగా సేకరిస్తారు. బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు పూర్తిగా ఏరివేయడమే దీని ప్రధాన ఉద్దేశం. మరి క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? బూత్ లెవెల్ ఆఫీసర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి అడుగుతారు. అలాగే ఓటర్లను ఏజ్ బేస్ చేసుకుని 4 కేటగిరీలుగా విభజించారు. అవి కేటగిరీ ఏబిసిడి. మొదటగా మనం కేటగిరీ ఏ చూసుకున్నట్లయితే 39+ ఏజ్, 2002 నాటి జాబితాలో ఉన్నవారు. వీరు రెగ్యులర్ ఓటర్లు, కానీ వీరు ఇప్పుడు అదే అడ్రస్ లో ఉన్నారా లేదా అనేది ఫిజికల్ గా చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ బి, 39+ ఏజ్ ఉండి 2002 లిస్టులో లేనివారు. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఇన్నేళ్లు వీరు ఎక్కడ ఉన్నారు, ఎందుకు ఓటు లేదు అని క్రాస్ క్వశ్చన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ సి, 21 to 38 ఏజ్, మైగ్రేషన్, వలసలు ఎక్కువగా ఉండే గ్రూప్ ఇది. ఉద్యోగాల కోసం వేరే ఊర్లకు వెళ్లేవారు ఇక్కడే ఉంటారు. డబుల్ ఓట్లు ఇక్కడే ఎక్కువగా నమోదవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ డి, 18 to 20 ఏజ్, యువత, కొత్త ఓటర్లు. ఈ ప్రక్రియలో ఇంకో మంచి విషయం ఏంటంటే ఒకే కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ వేర్వేరు పోలింగ్ బూత్లలో కాకుండా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా ఫ్యామిలీ గ్రూపింగ్, మ్యాపింగ్ చేయనున్నారు. ఈ సవరణల్లో ప్రధానంగా 3 ఫామ్స్ ఉంటాయి. అది ఒకటి వచ్చేసి ఫామ్ 6, ఇది ఇంక్లూజన్ కి సంబంధించి. కొత్తగా ఓటు హక్కు కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి నిన్ననే 18 ఇయర్స్ ఏజ్ నిండాయి, ఎలా అప్లై చేయాలి అనేది ఈ ఫామ్ 6 కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ 7, ఇది డిలీషన్ కి సంబంధించి. ఓటు తీసేయడానికి, ఒక వ్యక్తి చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ఫామ్ 7 ఎలా నింపాలి, లేదా ఒకరికి 2 చోట్ల ఓటు ఉంటే ఒక చోట ఎలా క్యాన్సిల్ చేయాలి అనేది ఈ ఫామ్ 7 కిందకి వస్తుంది. నెక్స్ట్ ఫామ్ 8 చూసుకున్నట్లయితే కరెక్షన్ అండ్ షిఫ్టింగ్, తప్పుల సవరణ, ఫోటో మార్పు లేదా ఒకే నియోజకవర్గంలో అడ్రస్ మార్పు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ గ్రూపింగ్, ఇది కొత్త కాన్సెప్ట్. ఒకే ఇంట్లో తండ్రికి ఒక బూత్ లో, కొడుకి ఇంకో బూత్ లో ఓటు పడుతుంది. దాన్ని సరిచేసి మొత్తం ఫ్యామిలీని ఒకే పోలింగ్ స్టేషన్ కి మ్యాప్ చేయడం. గుర్తుంచుకోండి, ఒకవేళ పొరపాటున మీ ఓటు తీసేసిన అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. 3వ దశ కింద 16 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల షెడ్యూల్ గమనిస్తే మొదటగా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే బిఎల్ఓల ఇంటింటి సర్వే జూన్ 15 నుంచి జూలై 14 వరకు. నెక్స్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసి జూలై 21, అభ్యంతరాల స్వీకరణ వచ్చేసి జూలై 21 to ఆగస్టు 20. నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ సెప్టెంబర్ 22. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే బిఎల్ఓల ఇంటింటి సర్వే జూన్ 25 to జూలై 24. నెక్స్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసి జూలై 31. నెక్స్ట్ అభ్యంతరాల స్వీకరణ చూస్తే జూలై 31 to సెప్టెంబర్ 28. నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ అక్టోబర్ 1. ఇంతవరకు మనం చట్టాలు, ఫార్మ్స్, రూల్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు నా పర్సనల్ ఇన్సైట్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు గ్రౌండ్ లెవెల్లో అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏం జరుగుతుందో విశ్లేషిద్దాం. మొదటగా చూసినట్లయితే ది బూత్ లెవెల్ ఆఫీసర్ స్ట్రగుల్. ఒక బిఎల్ఓకి దాదాపు 1000 నుంచి 1500 ఓట్లు వెరిఫై చేసే డ్యూటీ ఇస్తారు. వారు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉండం, లేదా సరైన సమాచారం ఇవ్వం. దీనివల్ల వారు నాట్ ఫౌండ్ అని రాసి వెళ్లిపోతే మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం 100% ఉంది. సిస్టమ్ ను తిట్టే ముందు పౌరులుగా మనం ఎంత బాధ్యతగా ఉన్నామన్నది ఇక్కడ పాయింట్. రెండవది వచ్చేసి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. పాలిటిక్స్ లో ఓటర్ జాబితాయే బ్రహ్మాస్త్రం. డబుల్ ఓట్లు, బోగస్ ఓట్లు తీసివేయడానికి ఈ ఎస్ఐఆర్ ఒక అద్భుతమైన అవకాశం. కానీ ఫీల్డ్ లెవెల్లో కొన్నిసార్లు ఒత్తిళ్లు ఉంటాయి. అందుకే ఎలక్షన్ కమిషన్ ఎంత టెక్నాలజీ వాడినా మన ఓటు ఉందో లేదో మనం నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్లో చెక్ చేసుకోవడం ఫైనల్ సెక్యూరిటీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ వన్, ది ఇంపాక్ట్ ఆఫ్ అర్బన్ అపతి. పల్లెటూళ్లలో ఉన్నంత అవేర్నెస్ సిటీలలో ఉండదు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోవడానికి ప్రధాన కారణం ఈ సవరణల సమయంలో ఐటీ ఎంప్లాయీస్, వలసదారులు తమ డేటాను అప్డేట్ చేసుకోకపోవడమే. చట్టాలు చేసే నాయకులను ఎన్నుకునే ప్రక్రియలో మనం నిర్లక్ష్యంగా ఉంటే రేపు పాలనను ప్రశ్నించే నైతిక హక్కు మనకు ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఎస్ఐఆర్ గురించి పూర్తి విశ్లేషణ. ఓటు మన హక్కు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. మీ బిఎల్ఓలు మీ ఇంటికి వచ్చినప్పుడు 2 minutes టైం కేటాయించి ఖచ్చితంగా సరైన వివరాలు ఇచ్చి వారికి సహకరించండి. మరియు మీ ఫ్యామిలీ ఓట్లను కన్ఫర్మ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి.
ఎందుకంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఈ అనాలిసిస్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ డెప్త్ ఎడ్యుకేషనల్ మరియు అనలిటికల్ వీడియోల కోసం జనార్దన్ ఇన్సైట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.